హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. NS200 మీద వీడియో చేయక చాలా రోజులే అయింది. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో కంప్లీట్గా కూలెంట్ని ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఓల్డ్ కూలెంట్ని ఎలా డ్రైన్ ఆఫ్ చేయాలి, అలాగే కూలెంట్ని ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్ మ్యాక్సిమం అన్ని బైక్స్లో సేమ్ ఉంటుంది. KTM 200 కానివ్వండి, RC 390, RS 200, Dominar 400, NS200 అన్ని బైక్స్లో సేమ్ ఉంటుంది. కూలెంట్ చేంజ్ చేసే ముందు యాక్చువల్గా కూలెంట్ అంటే ఏంటి, ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. మీకు ఎక్స్ప్లెనేషన్ వద్దనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేసి డైరెక్ట్గా కూలెంట్ చేంజ్ అయితే చూడొచ్చు. కూలెంట్లో మొత్తం 3 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎయిర్ కూల్డ్, ఇంకోటి ఆయిల్ కూల్డ్, ఇంకోటి లిక్విడ్ కూల్డ్. ఎయిర్ కూల్డ్ అంటే మీకు ఇంజన్ అనేది గాలి ద్వారా కూల్ అవుతుంది. ఈ ఎయిర్ కూల్డ్ అనేది 100 to 150cc బైక్స్లో అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివా, జూపిటర్, పల్సర్ 150. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూల్డ్. ఆయిల్ కూల్డ్ అంటే మీరు ఇంజన్లో ఆయిల్ వేస్తారు కదా, ఆ ఆయిల్ ద్వారానే ఇంజన్ అనేది కూల్ అవుతుంది. ఇంజన్లో ఉండే ఆయిల్ పైన రేడియేటర్ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ ఇంజన్లోకి వచ్చేస్తుంది. ఈ ఆయిల్ కూల్డ్లో ఎటువంటి మెయింటెనెన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్. ఇదే మనకి మెయిన్ కూలింగ్ సిస్టమ్. లిక్విడ్ కూలింగ్ అంటే వాటర్ ద్వారా ఇంజన్ అనేది కూల్ అవుతుంది. కానీ వాటర్ అనేది హై టెంపరేచర్ పోయినప్పుడు వేపర్ అయిపోతుంది, లో టెంపరేచర్ పోయినప్పుడు ఫ్రీజ్ అయితే అవుతుంది. సో అలా అవ్వకుండా కొన్ని అడిటివ్స్ని యాడ్ చేసి కూలెంట్ని అయితే తయారు చేస్తారు. నేనైతే మోటుల్ది మోటోకూల్ అయితే యూస్ చేస్తున్నాను. అదే మీ దగ్గర KTM బైక్ ఉందనుకోండి, ఈ కూలెంట్ యూస్ చేయొద్దు. మీరు ఇంజనైజ్ కూలెంట్ అయితే యూస్ చేయండి. ఎందుకంటే KTM బైక్స్లో కంప్రెషన్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంజన్ కూడా చాలా ఎక్కువగా హీట్ అవుతుంది. అందుకే మీరు ఈ కూలెంట్ అయితే యూస్ చేయొద్దు. ఇంజనైజ్ కంపెనీ కూలెంట్ అయితే KTM బైక్స్కి యూస్ చేయండి. అదే మీరు RS 200, NS200, Dominar 400 చూసుకున్నట్లయితే ఇంత హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండవు. సో ఈ కూలెంట్ అయితే యూస్ చేయొచ్చు. మీరు దీన్ని కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. మీకు ఇంజనైజ్ కూలెంట్ కావాలంటే కూడా దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. సో మీరు కూలెంట్ అనేది ఎప్పుడు చేంజ్ చేయాలంటే 20,000 కిలోమీటర్స్కి ఒకసారి తప్పకుండా కూలెంట్ అనేది చేంజ్ చేసుకోవాలి. చూడొచ్చు గైస్, మీరు ఇక్కడ రెడీ టు యూస్ కూలెంట్ అని ఉంది. అంటే ఇందులో మీరు ఎటువంటి వాటర్ అయితే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యూస్ చేసేయచ్చు. అలాగే దీని ప్రొటెక్షన్ చూడొచ్చు మీరు, -37 degrees నుంచి +135 degrees వరకు అయితే దీని ప్రొటెక్షన్ ఉంది. టోటల్గా ఇది 1 లీటర్ క్యాన్ చూడొచ్చు మీరు. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 385 రూపీస్. ఈ 1 లీటర్ క్యాన్ని మీరు ఎలా యూస్ చేయాలంటే 750 mlని రేడియేటర్లో పోయాలి, మిగిలిన 250 mlని ఇక్కడ ఉన్న రిజర్వాయర్లు అయితే పోయాలి. కూలెంట్ అనేది చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లోవ్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే కూలెంట్ అనేది స్కిన్ మీద పడిందంటే ఖచ్చితంగా రియాక్షన్ ఇస్తుంది. సో కూలెంట్ చేంజ్ చేసే ముందు గ్లోవ్స్లు మాత్రం కంపల్సరీగా వేసుకోవాల్సిందే. బైక్ ఇంజన్ అనేది వేడిగా ఉన్నప్పుడు కూలెంట్ అనేది చేంజ్ చేయొద్దండి. ఒకవేళ బైక్ ఇంజన్ వేడిగా ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు బైక్ని పక్కన పెట్టి చల్లగైన తర్వాతే చేంజ్ చేసుకోండి. దీన్ని రిజర్వాయర్ అంటారు గైస్. ఎక్స్ట్రా కూలెంట్ ఏమన్నా ఉంటే అది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ పైప్ అయితే రిమూవ్ చేయండి. ఈ పైప్ రిమూవ్ చేసే ముందు కింద ఇలా టబ్ అయితే ఒకటి పెట్టుకోండి, ఎందుకంటే ఆ పైప్ రిమూవ్ చేసినప్పుడు కూలెంట్ అనేది కింద పడిపోతుంది. కటింగ్ బ్లేడ్ని యూస్ చేసి ఈ పైప్ని రిమూవ్ చేద్దాం. అంతే, మనకి పైప్ అయితే వచ్చేస్తుంది. చూడొచ్చు గైస్ మీరు, పైప్ రిమూవ్ చేయగానే కూలెంట్ అనేది కింద పడుతుంది. ఇప్పుడు రిజర్వాయర్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనకు 8 నెంబర్ బోల్ట్, ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది. ఇది 8 నెంబర్ బోల్ట్. సో ఈ బోల్ట్ తీసేసి రిజర్వాయర్ అయితే బయటికి తీద్దాం. రిజర్వాయర్ అయితే రిమూవ్ చేసేసాము. కూలెంట్ రిజర్వాయర్ని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డ్రైన్ బోల్ట్ అయితే ఉంటుంది, కూలెంట్ డ్రైన్ బోల్ట్. ఇది 8 నెంబర్ బోల్ట్. సో ఈ బోల్ట్ అయితే రిమూవ్ చేయండి. చూడొచ్చు గైస్ మీరు, డ్రైన్ బోల్ట్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఓల్డ్ కూలెంట్ అంతా డ్రైన్ ఆఫ్ అయిపోతుంది. డ్రైన్ ఆఫ్ బోల్ట్ని రిమూవ్ చేసిన తర్వాత కూలెంట్ అనేది స్పీడ్గా రాకపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే పైన రేడియేటర్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ అనేది కొంచెం లూజ్ చేస్తే మీకు కూలెంట్ అనేది స్పీడ్గా పడిపోతుంది. పాత కూలెంట్ని అయితే చూడొచ్చు మీరు ఏ కలర్లో ఉందో. రేడియేటర్ క్యాప్ మీద చూడొచ్చు గైస్ మీరు, నెవర్ ఓపెన్ హాట్ అని ఉంది. అంటే ఇంజన్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఇది పొరపాటున కూడా మీరు ఓపెన్ చేయొద్దండి, కూల్గా ఉన్నప్పుడే ఓపెన్ చేయండి. రేడియేటర్ క్యాప్ని అయితే రిమూవ్ చేసేసాను. పాత కూలెంట్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఈ డ్రైన్ బోల్ట్ని మళ్ళీ పెట్టేయండి. ఓకే గైస్, ఇప్పుడు కూలెంట్ని అయితే క్లీన్ చేద్దాం. కూలెంట్ని క్లీన్ చేయడానికి నేను డిస్టిలేటెడ్ వాటర్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ వాటర్ మీకు బ్యాటరీ షాప్స్లో అయితే దొరుకుతుంది. నేను ఎందుకంటే ఈ డిస్టిలేటెడ్ వాటర్ యూస్ చేసేది, మీరు నార్మల్ వాటర్ వేసి క్లీన్ చేశారనుకోండి కూలెంట్ని, వాటర్లో కొన్ని ఇంప్యూరిటీస్ అలాగే మినరల్స్ ఉంటాయి, అవన్నీ స్టిక్ అయిపోతాయి లోపల. అదే ఈ డిస్టిలేటెడ్ వాటర్లో అయితే మీకు ఎటువంటి ఇంప్యూరిటీస్ అలాగే మినరల్స్ ఉండవు, ప్యూర్ వాటర్ ఇది. సో దీంతో క్లీన్ చేద్దాం కూలెంట్ని. ఇప్పుడు ఈ డిస్టిలేటెడ్ వాటర్ని రేడియేటర్ క్యాప్లో అయితే పోద్దాం. ఈ రేడియేటర్ క్యాప్లో ఎంతవరకు అయితే నిండుతుందో అంతవరకు ఈ డిస్టిలేటెడ్ వాటర్ని అయితే పోయండి. పోసిన తర్వాత మళ్ళీ క్యాప్ అయితే పెట్టేయండి. డిస్టిలేటెడ్ వాటర్ని రేడియేటర్ క్యాప్లో వేసిన తర్వాత బైక్ అనేది ఆన్ చేసి రన్నింగ్లో పెట్టండి. ఈ రేడియేటర్ ఫ్యాన్ అనేది ఆన్ అయ్యేంత వరకు బైక్ అనేది రన్నింగ్లో పెట్టండి. సో అప్పుడు మీకు లోపల కూలెంట్ అంతా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది.
చూసారు కదా గైస్, రేడియేటర్ ఫ్యాన్ అయితే ఆన్ అయింది. సో ఇప్పుడు డ్రైన్ ఆఫ్ చేద్దాం మళ్ళీ డిస్టిలేటెడ్ వాటర్ని. డ్రైన్ బోల్ట్ని రిమూవ్ చేసిన తర్వాత వైట్ కలర్లో వాటర్ వచ్చాయంటే నో ప్రాబ్లం, ఇంకా కూలెంట్ని వేసేయచ్చు. వైట్ వాటర్ కాకుండా మళ్ళీ గ్రీన్ కలర్ వాటర్ వచ్చాయంటే లోపల ఇంకా డస్ట్ అలానే ఉందని అర్థం. సో ఇంకోసారి డిస్టిలేటెడ్ వాటర్ వేసి మళ్ళీ డ్రైన్ ఆఫ్ చేద్దాం. సో చూద్దాం ఇప్పుడు నాకే ఏ కలర్ వాటర్ వస్తాయో. చూడొచ్చు గైస్, మీరు వైట్ కలర్ వాటర్ అయితే రావడం లేదు, మళ్ళీ గ్రీన్ కలర్ వాటరే వస్తున్నాయి. అంటే మనం ఇంకోసారి ఫ్లష్ చేయాలన్నమాట. సో ఇంకోసారి డిస్టిలేటెడ్ వాటర్ పోసి మళ్ళీ ఫ్లష్ చేద్దాం. చూడొచ్చు గైస్, మీరు సెకండ్ టైం డ్రైన్ ఆఫ్ చేసినప్పుడు వైట్ కలర్లో అయితే వాటర్ వస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కూలెంట్ అంతా క్లీన్ అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు కొత్త కూలెంట్ అయితే వేసేద్దాం. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఈ డ్రైన్ ఆఫ్ బోల్ట్ని గట్టిగా ఫిక్స్ చేసేయండి. ఇంకా ఇప్పుడు ఇందులో ఉన్న 750 mlని రేడియేటర్ ఫ్యాన్లో అయితే వేద్దాం. ఓకే గైస్, కూలెంట్ అనేది ఫిల్ చేసాము. చూడొచ్చు మీరు. ఒకవేళ మీకు కూలెంట్ అనేది లోపలికి పోకుంటే బైక్ అనేది స్టార్ట్ చేసి రైస్ చేయండి, ఆటోమేటిక్గా కూలెంట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. రేడియేటర్ క్యాప్ని టైట్గా ఫిక్స్ చేయండి, ఎలా పడితే అలా ఫిక్స్ చేయొద్దండి, జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు రిజర్వాయర్లో కొత్త కూలెంట్ని అయితే ఫిల్అప్ చేద్దాం. కొత్త కూలెంట్ని ఫిల్అప్ చేసే ముందు ఇక్కడ పైప్ తీసాం కదా, ఆ పైప్ని పెట్టేయండి ఫస్ట్, లేకుంటే కూలెంట్ అంతా కింద పడిపోతుంది. ఇలా పైప్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూలెంట్ని 250 ml కూలెంట్ అయితే వేద్దాం. కూలెంట్ని వేసిన తర్వాత రిజర్వాయర్ని ఫిక్స్ చేసేద్దాం. ఇక మొత్తం అంతా నీట్గా ఫిక్స్ చేసేసాను. మనకి కూలెంట్ చేంజ్ అనేది అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రేడియేటర్ ఫ్యాన్ అనేది రన్ అయిందంటే సర్క్యులేషన్ అంతా జరుగుతుంది కూలెంట్. మీరు రిజర్వాయర్లో తక్కువ వేశారు, రేడియేటర్ ఫ్యాన్లో ఎక్కువ వేశారు అని టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మీకు రెండు అన్నదమ్ములు లాంటివి, రెండు కూలెంట్ని మార్చుకుంటూ ఉంటాయి. అది గైస్ చూసారు కదా, నేను చూపించిన ప్రాసెస్ అనేది అన్ని బైక్స్లో సేమ్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే డ్రైన్ బోల్ట్ అయితే రిమూవ్ చేయాలి, రేడియేటర్ క్యాప్ అయితే రిమూవ్ చేయాలి, రిజర్వాయర్లో కూలెంట్ అనేది ఫిల్అప్ చేయాలి. ఏ బైక్లో అయినా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను కూలెంట్ క్లీన్ చేయడానికి డిస్టిలేటెడ్ వాటర్ అయితే యూస్ చేశాను. మీరు కావాలంటే లిక్విమోలీ ఫ్లష్ అయినా యూస్ చేయొచ్చు. ఈ డిస్టిలేటెడ్ వాటర్ ఎందుకు యూస్ చేశానంటే నా రేడియేటర్ ఫ్యాన్లో అంత డస్ట్ అయితే లేదు. మీరు లిక్విమోలీ ఫ్లష్ కావాలన్నా యూస్ చేయొచ్చు. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది గైస్ ఈరోజు ఈ వీడియో. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.